నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై సమీక్ష హైదరాబాద్ లో మాతృ మరణాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న కలెక్టర్ అనుదీప్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గణేష్ మహోత్సవాలు గ్రామాల్లో వినాయకుని ఆధ్యాత్మిక ఊరేగింపును కోలాహలంగా జరుపుకుంటున్న భక్తులు సోమాజిగూడ మెయిన్ బ్రాంచ్ నందు అంతర్జాతీయ దిగ్గజం టీవీఎస్ మోటార్ సరికొత్త ఆవిష్కరణ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 ఆవిష్కరించిన అంజలి టీవీఎస్ ఎండీకే ఆంజనేయులు ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 సంవత్సరంలో సంభవించిన మాతృ మరణాలపై వైద్యాధికారులు, కమిటీ సభ్యులు, మృతుల కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రతి పిహెచ్సిలో గర్భిణిగా నమోదైనప్పటి నుండి ఆమెకు నిర్వహించే వైద్య పరీక్షల వివరాలు ఎంపీపీ కార్డులో నమోదు చేయాలన్నారు. గర్భిణికి వైద్య సేవలు అందించే సమయంలో ప్రోటోకాల్ పాటించాలని, ప్రమాద పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో దగ్గరలో ఉన్న ఉన్నత స్థాయి ఆసుపత్రికి రిఫర్ చేసి రక్షించాలని సూచించారు. రక్తహీనత ముందుగానే గుర్తించి అవగాహన కల్పించాలని, శిశు మరణాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. 2023-24 సంవత్సరంలో జరిగిన మాతృ మరణాలను సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్, డిసిహెచ్ఎస్ రాజేంద్రనాథ్, నోడల్ అధికారులు డాక్టర్ సుచిత, డాక్టర్ సాదియా బేగం, డాక్టర్ జయమాలిని వీధి వీధి వాడవాడల నిర్వహించిన గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. గ్రామాల్లో వినాయకుని ఆధ్యాత్మిక ఊరేగింపును భక్తులు కోలాహలంగా జరుపుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవాన్ని వేడుకల గ్రామ ప్రజలు భక్తిపర్వంతో జరుపుకున్నారు. వర్తక సంఘం మరియు గ్రామ ప్రజలు వర్తక వినాయక విగ్రహాన్ని గుమ్మలక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు గణేష్ మండపానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించి తన్మయులయ్యారు. తమ కోరికలను నెరవేర్చాలంటూ గణేశుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘ అధ్యక్షులు బుడంకాయల వెంకటరావు, వైశ్య సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్, సర్పంచ్ బత్తాడు గౌరీశంకర్రావు, వైస్ సర్పంచ్ కిషోర్, ఉత్సవ కమిటీ సభ్యులు కింతలి పాండు, దొరబాబు, శ్రీధర్, కోరాడ మన్మద, నవీన్, శంకర్రావు, రామకృష్ణ, బిఎల్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామంలో వర్తక వినాయక ఆధ్వర్యంలో చాలా సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషం అండి. ప్రస్తుత సమాజంలో డీజేలు, సౌండ్ పొల్యూషన్ లేకుండా, మత్తు పదార్థాలతో వేసి డ్యాన్సులు లేకుండా ఈరోజు సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయానికి అనుకూలంగా ఈరోజు భక్తి గీతాలతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా గర్వంగా ఉంది. ఈరోజు భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా ఇది నాందిగా చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ వర్తక వ్యాపారస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా జానకిరామ వారి గ్రూప్ ఆధ్వర్యంలో కోలాట కార్యక్రమము, మరి అలాగే వర్తక వ్యాపారస్తులు, యువత, మహిళలు అందరూ పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి సమాజంలో డీజేలు, సౌండ్స్ లేకుండా సాంప్రదాయబద్ధంగా భజనలు చేస్తూ వెళ్ళడం అనేది చాలా ఆనందదాయకం. మత్తు పదార్థాలకు దూరంగా డ్యాన్సులు లేవు. ఇట్లాంటిది భవిష్యత్తులో మరిన్ని జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ద్విచక్ర త్రిచక్ర వాహనాల సెగ్మెంట్ లో టీవీఎస్ఎం కంపెనీ తమ సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 ని అంజలి టీవీఎస్ సోమాజిగూడ మెయిన్ బ్రాంచ్ నందు అంజలి టీవీఎస్ ఎండి కె ఆంజనేయులు, టీవీఎస్ క్రెడిట్ హెడ్ మురళి మరియు టీవీఎస్ హైదరాబాద్ సేల్స్ టీఎం సురేష్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. తదుపరి తరం ఇంజన్, భవిష్యత్ కాలపు ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్లు అనేకం ఈ స్కూటర్లు పొందుపరచబడ్డాయి. మరింత ఎక్కువ స్టైల్, మైలేజ్, పనితీరు, సౌకర్యం, సౌలభ్యం, భద్రత, టెక్నాలజీ ఇలా అన్నింటిలోనూ మరింత అధికంగా అందించాలనే లక్ష్యాన్ని ప్రతిఫలించే విధంగా సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 తీర్చిదిద్దబడింది. టీవీఎస్ జూపిటర్ అనేక మంది వాహనదారులకు ఒక తిరుగులేని నేస్తంగా కొనసాగుతోంది. 65 లక్షల మందికి పైగా కస్టమర్ల వైవిధ్య అవసరాలను నిరంతరం నెరవేరుస్తుంది. గత దశాబ్ద కాలంగా టీవీఎస్ మోటార్ స్కూటర్ పోర్ట్ఫోలియోకు టీవీఎస్ జూపిటర్ 110 అనేది ఒక లంగరుగా ఉంటుంది. ఇన్నేళ్లుగా 65 లక్షల కుటుంబాల నమ్మకాన్ని చూరగొంది. తద్వారా ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఆటోమేటివ్ బ్రాండ్లో ఒకటిగా ఎదిగింది. సరికొత్త తీర్చిదిద్దిన ఆల్ న్యూ టీవీఎస్ జూపిటర్లో జాదాకా ఫైదా నినాదపు కీలక డిఎన్ఏ మరింత పటిష్టమైంది. ఆన్ డిమాండ్ టార్క్, మెరుగైన ఇంధన ఆదా, గణనీయంగా వినియోగించుకోదగిన స్థలం, సమకాలీన డిజైన్ వంటి ప్రత్యేకతలను అందించగలిగే సామర్థ్యాల కారణంగా ఈ స్కూటర్ విశిష్టమైనదిగా నిలుస్తుంది. ఈ ప్రత్యేకతలన్నీ కూడా కస్టమర్లను సంతోషపరిచేందుకు టీవీఎస్ జూపిటర్ బ్రాండ్ వారి ప్రేమను చూరగొనేందుకు తోడ్పడగలవని టీవీఎస్ మోటార్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. I would request existing customers of TVS to be part of this side of the showroom so that we can unveil the scooters here also. We have 2 scooters here. జస్ట్ దాని స్క్రీన్ మీద క్లిక్ చేస్తాం. Now you all can experience the product. You can see the vehicle. We have 4 vehicles available. This side also we have, and that side also we have 2 scooters. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు ఆధ్వర్యంలో సుజాతానగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సింగభూపాలెం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాజెక్టును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగభూపాలెం ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అన్నారు. ఆనాడు నిర్మించిన ఇంజనీరింగ్ కళ నైపుణ్యానికి నిదర్శనమని కొనియాడారు. గతంలో సింగభూపాలెం ప్రాజెక్టుకు పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని, కానీ వచ్చిన నిధులతో చేసిన పనుల్లో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సింగభూపాలెం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని, అధికారులతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయించి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సహకారంతో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులకు పూర్తి నివేదికలను సమర్పించి ప్రత్యేక నిధులను మంజూరు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భద్రం, కిసాన్ కాంగ్రెస్ నాయకులు మడిపల్లి శ్రీనివాస్, పైడా ప్రసాద్, నాగార్జున, జిల్లా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇంకా కరెక్ట్ 10 కిలో కూర మీద ఇచ్చిన
వేరే మనకి ఇస్తున్నాడు మనకి ఇబ్బంది పెట్టేస్తాడు మనకి ఇబ్బంది పెట్టాడు లక్ష్మణ అన్నది ఒక్క గంటలే 15 మంది పంపించని చెప్పిండు. అభివృద్ధి చెందున్నది కాబట్టి కిన్నెరసాని వైరా ఇట్లా ప్రాజెక్టుల టైపు మన ప్రాజెక్టును చేయాలని తీసుకొచ్చారు. నిధులు ఎన్ని దుర్వినియోగం అయినాయి ఎంత అనేది మేము మాట్లాడట్లేదు, కానీ ఆ నిధులకు తగ్గట్టు పని ఇక్కడ జరగలేదనేది ప్రతి ఇక్కడ మండలంలో ఉన్న రైతులు కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అనుకోవటం జరుగుతుంది. అయితే ఇప్పటికైనా మేమనేది ఏంటంటే, ఇప్పుడు మా ప్రభుత్వం ఇందిరమ్మ పాలన ప్రజా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వంలో కూడా మా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మిగతా మంత్రులందరికీ కూడా, మా ఎంపీ గారికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పటికైనా దీని మీద తగిన చర్యలు తీసుకొని మేజర్గా పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చెందించినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా ఇక్కడ మంచి ఒక పర్యాటక ప్రదేశంగా చూసుకోవటానికి వీలుంటది. అలాగే ఎడమ కాలువ కుడి కాలువ కూడా అంతకుముందు అన్ని డబ్బులు వచ్చినా ఇంతవరకు వాటికి మరమ్మతులు చేసి సరైన పద్ధతులు లేవు. వాటిని కూడా ముందుకు తీసుకుపోవటంలో మా మండల కాంగ్రెస్ నాయకులు మరియు కిసాన్ కాంగ్రెస్ నాయకులు ముందుంటారని, మా ప్రభుత్వంతో మేము పోరాడి కూడా ఈ పర్యాటక కేంద్రంగా చేయడానికి మొన్న ఎంపీ గారు వచ్చినప్పుడు సొసైటీ చైర్మన్ గారు కూడా విన్నపం ఇచ్చారు. దాన్ని కూడా వారి దృష్టికి తీసుకుపోయి ఇది పర్యాటక కేంద్రంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బనపర్తి పట్టణం నాగవరం మున్సిపల్ పరిధిలో ఉన్న 10వ వార్డులో గత ప్రభుత్వంలో డంపింగ్ యార్డులో చెత్త నుంచి ఎరువులు తయారు చేసే విధంగా మిషనరీ సైక్లింగ్ ఏర్పాటు చేయడంతో పాటు గ్రామంలో ఉన్న కూలీలకు ఉపాధి దొరుకుతుందని 10వ వార్డు ప్రజలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నమ్మవలికి మోసం చేశారని మార్కెట్ డైరెక్టర్ ఉమేష్ కుమార్, వార్డు కౌన్సిలర్ జయసుధా మధుసూదన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాట్లాడుతూ డంపింగ్ మిషనరీ ఏర్పాటు చేసిన తర్వాత డంపింగ్ రోజు రావడం తప్ప మిషనరీ సైక్లింగ్ ప్రారంభం చేయకపోవడం, కాంట్రాక్టర్ మిషనరీ రేకుల షెడ్డుతో సహా తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపల్ అధికారులు గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వార్డు ప్రజలు డంపింగ్ ని ఇక్కడి నుంచి తొలగించి వేరే ప్రదేశానికి మార్చాలని మున్సిపల్ కమిషనర్ కు డిమాండ్ చేశారు. లేదంటే వార్డు ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ జయసుధా మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్ సుజాత యాదగిరి, మార్కెట్ డైరెక్టర్ మోటార్ ఉమేష్ కుమార్, మహిళలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుడికాడ అసలు ఉండబుద్ధి అయితే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చలు విడిగా చెత్త ఎక్కడంటే అక్కడ గుట్టలు లేచిపోతున్నారు మొత్తం. చనిపోయిన మనిషి ఏమో కానీ బతుకున్న మనిషి చచ్చిపోతున్నాడు. వచ్చిన చూడకే పూంచనికి వచ్చిన ఒక్కసారి వినండి, వచ్చి పూంచనికి వచ్చిన మనిషి ఇంటికాడ వచ్చి రోగం వచ్చి పడిపోతున్నాడు. దానికి ఎవరు రెస్పాన్స్ చెప్పండి? అన్ని చెత్త మొత్తం ఎక్కడ లేదా? ఇది నాగోరం ఒకటే డంపింగ్ యార్డ్ అని చెప్పి ఒక మిషనరీ పెట్టి మాకందరికి అల్లా కల్లోల మాటలు చెప్పి మిషనరీని పెట్టి ఇక్కడనే మిషనరీ నుంచి సైక్లింగ్ చేసి ఎరువులు తయారు చేసి ఇక్కడ నుంచే సప్లై చేస్తాము, మీ గ్రామంలో ఉండే వారికి ఉపాధి దొరుకుతుందని చెప్పి మాకు మాయ మాటలు కళ్ళ మాటలు చెప్పి మా గ్రామాన్ని, మా 10వ వార్డుని నాగవరం గ్రామాన్ని మోసం చేసిండ్రు మాజీ మంత్రివర్యులు. ఇక్కడ మిషనరీ ఫిట్ చేసిన తర్వాత డంపింగ్ వస్తుంది, మిషనరీ స్టార్ట్ కాలేదు. తర్వాత లాస్ట్కి ఏమైందంటే ఆ మిషనరీని కూడా ఇప్పుకొని పోయే పరిస్థితి. ఆ కాంట్రాక్టర్ రేకులు కూడా లేకుండా ఇనుప కడ్డీతో సహా మొత్తం ఇప్పుకొని పోయిండు ఆయన. దీని మీద మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎందుకు తీసుకెళ్తారు అని కమిషనర్ కానీ ఎవ్వరు ఎటువంటి ఆయనను క్వశ్చన్ చేయలేదు. ఆ డంపింగ్ మాత్రం రోజు వస్తూ పేరుకుంటూ పోయి గుట్టను ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే ఇది గుట్టనా అనే కాడికి అయిపోయింది పరిస్థితి. అదేవిధంగా మాకు మా అదృష్టమో దురదృష్టమో ఈ డంపింగ్ యార్డ్ పక్కలే మాకు శ్మశాన వాటిక ఉండడం నిజంగా కూడా మా దురదృష్టమే. ఎందుకంటే
బాట ఎమ్మడి పోయేటప్పుడు ఎంత దుర్వాసన వస్తుందో ఈరోజు అర్థమవుతుంది అందరికీ. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు అద్దాలు దించట్లేదు. వాళ్ళ నుంచి మేము నడుచుకుంటూ వస్తే అద్దాలు ఎక్కించుకొని కారు పోయి ఆడ పోయి చూసి ఈ మధ్యలో దిగుతారు. కానీ మాలాగా ఈ నుంచి అటు వరకు నడుచుకుంటూ రాలేని పరిస్థితి ఉంది అంటే వాళ్ళు కూడా ఆలోచించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటిది మా గ్రామంలో సైక్లింగ్ మిషన్ లేకుండా, డంపింగ్ లేకుండా ఎక్కడైనా పెట్టాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ గుట్ట నుంచి జాల నీళ్ళు వస్తాయి, ఊర్ల చెరువులో కానీ కుంటల్లో కానీ పక్కల పొలాలు ఉన్నాయి. ఆ జాలు నీళ్లను ఈరోజు ఎవరన్నా క్వాలిటీ ఆఫీసర్ వచ్చి చెక్ చేసి దాని విషయం ఏదో బయట పెడితే ఇంకా అధికారులకు అర్థమవుతుందా లేదా, ఇక్కడ బావుల దగ్గర ఉండే వాళ్ళు కానీ అడవిలో ఉండే పశువులు కానీ నీళ్ళు తాగడానికి ఎంత దారుణంగా ఉన్నాయంటే విషం తయారైంది అక్కడ మొత్తం. ఆ విషయాన్ని మరి మీరు ప్రజలకు దాపిస్తారా, జంతువులకు దాపిస్తారా, లేకపోతే మీరు తాగుతారా? మీరు అధికారిగా ఉండి ఇంత నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. దయచేసి అధికారులకు మా గ్రామం నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ డంపింగ్ యార్డు ఇక్కడ కాకుండా అడవి ప్రాంతంలో పెట్టి సైక్లింగ్ మిషన్ పెట్టి అక్కడ ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము సైక్లింగ్కి మిషనరీ పెట్టొద్దంటలేము, పెట్టిన మిషన్ తీసుకుపోయారంటే అది మళ్ళీ రాదనేది మాకు అర్థమైంది. కానీ నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం 3 రోజుల పాటు విశేషంగా పూజలు అందుకొని నిమజ్జనానికి తరలి వెళ్తున్న సందర్భంగా జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా పోలీసులు ఘనంగా పూజలు నిర్వహించి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలగంచాలని, తాము కోరుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఎస్పీ తెలిపారు. జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రియాజ్, నారాయణపేట జిల్లా ఉత్సవ కమిటీ సభ్యులు రఘురామయ్య గౌడ్, నరసింహులు, ప్రవీణ్, రఘువీర్ యాదవ్, శ్రవణ్, జిల్లా పోలీసులు ఆర్ఐ నరసింహ, ఎస్ఐ వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. thankful and obliged that I am working here. నాకు ఈ అవకాశం వచ్చింది. So there are very few people who get such opportunities. And నాకు ఈ వచ్చింది కాబట్టి మీ అందరితో స్నేహంతో ఇక్కడ పని చేస్తున్నాను. So thank you once again to all of you. Thank you. మెట్టుగూడలో బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ స్టేట్ కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి మెట్టుగూడ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధ మల్లా ఆనంద్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, హరి, శారదా మల్లేష్, సరోజ, అనూష, రాజమణి, నవనీత, సర్వేష్, పలువురు బీజేపీ ప్రముఖులు, నాయకులు మరియు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. Ada
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ANM2 GNM ఇంటెన్ఫైడ్ వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ ఈ విషయమై అధినాయకులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని, మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. భద్రగిరి CH వైద్యాధికారులు డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ GNM విధులు నిర్వహిస్తున్న స్థానాల్లో A నంబర్ని వేయడం నిర్ణయం మంచిది కాదని, దీనికి సంఘీభావంగా మా వైద్య అధికారులు కూడా వీరికి సంఘీభావం తెలియజేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, డాక్టర్ రమ్య, GNMలు రాజ్యలక్ష్మి, స్వప్న, కనక మరియు సిబ్బంది పాల్గొన్నారు. దీని గురించి తెలుసుకోవాలి కదా. ఆల్రెడీ మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇది చాలా తక్కువ నిర్ణయం అని చెప్పి మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. అది మా గ్రూపుల్లో అయితే రిలీజ్ చేశారు. చాలా కాలంగా స్టాఫ్ నర్సులు, GNMలు, BSc నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల PHC, CHCల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కొంతమంది ANMలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ను భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు. ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఈ GNMలుగా అందుబాటులో ఉండటం మంచిదే. కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం. అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి. కానీ వీళ్ళు ఎవరిని విధుల్లోంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్టులో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్గా మేము అందరం భావిస్తున్నాం. అందరికీ కూడా ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ కూడా పిటిషన్ వేస్తే అది వాళ్ళకి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య సెక్షన్ అని మాత్రమే మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య సెక్షన్ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్ గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అన్ని కూడా ANMకి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో, ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ని అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి, ANMలకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టుల్లో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ HV, CH ఆ విధంగా ANMs ప్రమోషన్లో వెళ్ళాలి. కానీ వాళ్ళైతే స్టాఫ్ నర్సుల పోస్టుల్లో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు, మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక హోమ్ గార్డ్ తీసుకొచ్చి ఒక SI ప్రమోషన్ ఇస్తాము, SI క్యాడర్ లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదే విధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్ కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక్క మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ANMలు తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్ట్ లో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ANMలు కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ANMలు తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ANMలు రెగ్యులర్గా చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు సందేశాలు పంపారు. మేము ఆ సందేశాల మేరకే ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నాం.
సికింద్రాబాద్ చిలకలగూడలో యోధా టీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండప నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని అసోసియేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ వినాయకుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ మండపానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వినాయకుని దర్శించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి యోధా టీమ్ అసోసియేషన్ మెంబర్స్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. साक्षी फुटा बंदूक लगा निशान अरे मतलब जय बोला गणेश महाराज की जय गणेश महाराज की जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया। అందరికీ నమస్కారం. నా పేరు నాని. మా టీం పేరు టీమ్ యోధా. చిలకలగూడలో మేము 9 ఇయర్స్గా గణేశుని పెట్టినాం. నిన్న సెకండ్ డే మేము అన్నదానం చేసినాం 1000 మందితోని. మరి మేము లడ్డు కూడా 50 వేలం పాట ఇస్తున్నాం. 61 kgs లడ్డు. ఇంకా నిమజ్జనం 5 డేస్కి ఇస్తున్నాం. వెనస్డే రోజు 9 ఇయర్స్ అవుతుంది. 9 సంవత్సరాలు అవుతుంది. 1000 మందికి చేస్తాం. రెండో రోజు చేసినాం దగ్గర ఒక 1000 మంది స్టార్ట్ అంటే చెప్తాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఒక 9 ఏళ్ళ నుంచి మేము ఘనంగా ఇక్కడ గజనాథులు ఇక్కడ పెట్టుకుంటున్నాము. మేము ఒక 2-3 ఫీట్ల నుంచి ఇప్పుడు ఇంత భారీ వినాయకుడు ఆయన దయతో మేము ఈ స్థాయికి ఆయన పెట్టేటట్టు వచ్చినాము. ఆయన అట్లా మాకు కలిగించిండు. ఇది 9 కాకుండా 900 సంవత్సరాల వరకు కంటిన్యూ కావాలని దేవుని అదే కోరుకుంటున్నాము. ఎల్లప్పుడూ అందరు ఆశీర్వాదంతో ఉండాలా. ఇంకొకటి మేము ఎప్పుడు 5 డేస్కి తీస్తామండి. నిమజ్జనం చేస్తాము. లడ్డు ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆప్షన్ చేయవచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై సమీక్ష. హైదరాబాద్ లో మాతృ మరణాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న కలెక్టర్ అనుదీప్. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గణేష్ మహోత్సవాలు. గ్రామాల్లో వినాయకుని ఆధ్యాత్మిక ఊరేగింపును కోలాహలంగా జరుపుకుంటున్న భక్తులు. సోమాజిగూడ మెయిన్ బ్రాంచ్ నందు అంతర్జాతీయ దిగ్గజం టీవీఎస్ మోటార్ సరికొత్త ఆవిష్కరణ. సరికొత్త టీవీఎస్ జూపిటర్ 110 ఆవిష్కరించిన అంజలి టీవీఎస్ ఎండీకే ఆంజనేయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.